నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో. జబర్దస్త్ ఆర్టిస్ట్ రోహిణి గారికి హెల్త్ బాగాలేదు, హాస్పిటలైజ్డ్ అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది? మీకు యాక్చువల్గా 2016లో ఒక యాక్సిడెంట్ అయింది, మా వచ్చిన యాక్సిడెంట్. దాంట్లో భాగంగా ఏం చేశారంటే కాల్లో అప్పుడు ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి రాడ్ వేశారు. ఓకే, 2016లో అంటే 5 ఏళ్ళ క్రితము 6 ఏళ్ళు 7 ఏళ్ళు అటు ఇటు వేసేసరికి సరే అప్పుడు రాడ్ వేశారు. ఆ తర్వాత అప్పుడు స్టార్టింగ్ ఆమె కెరీర్ ఇట్స్ ఓకే, నార్మల్గా అప్పుడప్పుడే ఏదో అట్లా చేస్తుంది, చిన్న సీరియల్స్ అన్నదన 1-2 కామెడీ పర్వాలేదు. అప్పుడు ఆమెకి అయింది. ఇప్పుడు ఆమె కెరీర్ పుంజుకుంది, పీక్ స్టేజ్లో ఉంది. కరెక్ట్ అటు దీన్ని ఏమంటారు దాంట్లో బిగ్ బాస్ అండ్ అలాగే జబర్దస్త్లో టీమ్ లీడర్ అయ్యి అందరినీ లీడ్ చేయడం అండ్ ప్రతిరోజు ఈవెంట్లలో ఈమె హైలైట్ అవ్వడం, రకరకాల సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్స్ పడడం, ఎక్కడైనా కామెడీ ఉంటే చాలు వెంటనే రోహిణి అనడం. ఒకప్పుడు మన శ్రీలక్ష్మి గారు ఎలా చేశారో, లేడీ కమెడియన్స్ లేరు కదా ఇవాళ రేపు ఇండస్ట్రీలో, లేడీ కమెడియనే లేదు అసలు. ఈమె తయారైంది. అండ్ లేడీ కమెడియన్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అడపతడప ఉన్న వాళ్ళు బాడీ షేమింగ్ టైప్ ఆఫ్ డైలాగ్స్తోనే అయ్యేవారు, కానీ ఒక ఇల్లాలు గృహిణి టైప్ కటౌట్లు లేవు మన దగ్గర. సో రోహిణి బెస్ట్ చాయిస్ అయిపోయింది. పైకి ఈ అమ్మాయి అన్ని క్యారెక్టర్లు చేస్తుంది, A to Z మంచి క్యారెక్టర్లు చేస్తుంది. ఏ క్యారెక్టర్ చేసినా ముద్దుగా అనిపిస్తుంది, గెటప్లు వేస్తుంది. ముసలి అంటే ముసలిది, పడుచు అంటే పడుచుది, రౌడీ అంటే రౌడీ, ఏడుపు అంటే ఏడుపు, నవరసాలు పండిస్తుంది. మంచి యాక్ట్రెస్. నాకైతే పర్సనల్గా రోహిణి చాలా ఇష్టం. నేను ఆమెది అన్నీ చూస్తా, ఎందులో ఉన్నా కూడా. అయ్యో రామ వెనక తన్నిచ్చుకుంది, అవును తన్నించుకున్నారు, తన్నారు, అన్ని చేశారు, ఎత్తుకుంటారు, అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తారు. ఇవాళ రేపు ఇట్లా చేయడము అసలు ఎవరి వల్ల కాదు. అయితే ఈమె అప్పుడప్పుడు ఈ ఫేషియల్ ట్రీట్మెంట్లు అవన్నీ చేసుకుంటూ కాస్మిక్ ఇట్లాంటివన్నీ తిరిగినప్పుడు కూడా పెడతా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, అన్నీ చూపిస్తుంది. నా కొత్త ఇల్లు కొన్నాను, ఇది కొన్నాను, నా జ్యువెలరీ ఇది, నా ఈ గాజులు ఇవి అన్నీ పెడితే చూపిస్తూ ఉంటుంది. అందరు అవి కూడా చూసి కొంచెం ఎంటర్టైన్ అవుతారు. రోహిణి అంటే ఒక ఉంది, ఆమెకు కూడా ఒక ఈరోజు రోహిణికి కూడా ఒక ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు బాగా బిజీ అవుతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్లో స్టార్టింగ్ రావడం ఒక డ్యాన్స్తో రావాల్సిన కర్మ. అంటే అదేదో ఒక ఇంట్రొడక్షన్ అన్నట్లుగా. ఇప్పుడు చెమ్మక్ చంద్ర వచ్చినా సరే ఒక పాటకి డ్యాన్స్ వేసి నిదానంగా స్కిట్లో కూడా అంతే కదా, రోజా గారు వచ్చినా సరే డాన్స్ చేసుకుంటూనే వచ్చేవారు. అట్లా వాళ్ళకి అదొక ఆనందం. స్కిట్ స్టార్ట్ అయినప్పుడు ఒక టైప్ ఆఫ్ డ్యాన్స్తో రావాలి అని. అట్లా వచ్చినప్పుడల్లా ఈమెకి అదేదో తేడా తెలుస్తుంది. బాగా నొప్పి అట్లా ఉండి ఫ్రాక్చర్ తెలుసు కదా, కొంచెం ఇట్లా వాపు వస్తుంది, స్వెల్లింగ్ వచ్చింది, వాపైంది, అది నడవలేకపోతుంది పరిస్థితి. మళ్ళీ వెళ్ళారు సర్జరీ చేసి, అదేదో రాడ్ తీసేవా, నాకు ఒక రకంగా ఉంది అని చెప్పేసి వీళ్ళ రాడ్ తీద్దామని అనుకున్నారు. అది బోన్ లోపలికి వెళ్ళిపోయి బోన్ లాగా తయారైపోయింది. అది అంటే చొచ్చుకొని వెళ్ళిపోయింది ఈ నెలలేసరికి. అది ఎందుకు అట్లా తయారైంది మరి. అటు వెళ్ళి మళ్ళీ ఇటు వెళ్ళేసరికి ఆ మజిల్ అంతా కూడా కొంచెం ఒక టైప్ ఆఫ్ స్వెల్లింగ్ అయ్యి ఇక ఆమెకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. ఇట్లయితే కుదరదమ్మా, రాడ్ తీయడం ఇప్పుడు కష్టం, మేము దాన్ని ఏం చేయలేకపోతున్నాము, బోన్ ఏదో అయ్యింది, అది కలిసిపోయింది, అందులో చొచ్చుకొని పోయింది, నువ్వు ఇట్లాగే భరించాలి, కావాలంటే నీకు నొప్పి ఉంటే చెప్పు, ప్రజెంట్ ఆ నొప్పి తగ్గడానికి మేము ఏమైనా మెడిసిన్స్ ఇస్తాం కానీ ఏమీ చేయలేమని అనేసారు. సో అది ఎప్పుడు చేయలేకపోవడం ఏంటి, దాన్ని తీసేయాలో లేకపోతే ఏదో ఒకటి చేయాలి కదా. ఆమెకి అది తీయాలంటే అది మళ్ళీ ప్రాబ్లం, సర్జరీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆ రాడ్ తీసినా మళ్ళీ ఇంకో రాడ్ వేయాలి, ఆ బోన్ మళ్ళీ కట్ చేయాలి. అది రాడ్ బోన్ సెట్ అయిపోయింది దానికి అక్కడ. ఒక్కొక్కరికి కొంతమందికి అప్పుడప్పుడు రేర్ ప్రాబ్లమ్స్ ఇట్లా వస్తూ ఉంటాయి, మనం ఏం చేస్తాం చెప్పు దానికి. ఈమెకి ఇప్పుడు అట్లా తయారైంది, దాన్ని ఏం చేయలేని పరిస్థితి. అంటే చెయ్యొచ్చేమో మరీ అడిషనల్ అడ్వాంటేజ్ టెక్నాలజీ, బట్ ఇంకెన్ని కోట్లు ఖర్చు అవుతాయి మనకు తెలియదు. ప్రజెంట్ ఆమె పరిధిలో ఉన్నంత వరకు ఆమె అప్రోచ్ అయిన డాక్టర్స్, ఆమె రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్ వరకు అయితే వాళ్ళు ఇది చేయలేమమ్మా, కావాలంటే మందులు ఇస్తామన్నారు. ఇంతవరకు అయితే జరిగింది. అఫ్కోర్స్ మిరాకిల్స్ చేసే హాస్పిటల్స్ చాలా ఉన్నాయి ఇవాళ రేపు, కానీ ఈమె వ్యవహారానికి ఇంత. కానీ ఇప్పుడు నన్ను అడిగితే ఆ డ్యాన్సే చెయ్యాలనే ఉంది, నీకు ఒంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది తెలిసింది, తన్నించుకుంటావు, ఎగురుతావు, కింద పడతావు, వామ్మో అంటావు, స్టేజ్ మీద నుంచి కూడా డొల్లి పడతావు.
ఒంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నువ్వు దాన్ని పరిధిలో ఇచ్చినా కూడా మేము చూస్తాం కదా. కానీ అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే ఆమె ఈ స్టేజ్ వరకు వచ్చేది కాదు, అర్థమైంది. ఆ కష్టం కూడా కనబడుతుంది. మరీ కష్టం కనబడుతుంది. ఇప్పుడు గీతకు ఉంది, గీతా సింగ్, ఆవిడ కూడా ఎంత కష్టపడింది, ఎంత ఆ రోల్లో కితకితల్లో కష్టపడి చేసింది. తర్వాత ఒక మంచి ఇమేజ్ తెచ్చుకుంది. అయినప్పటికీ రోహిణి ఇప్పుడు అంటే ఆ జబర్దస్త్ అది స్టేజ్ ఎంత కాదన్న స్టేజ్ మాది. ఇప్పుడు బయట నువ్వు ఫైట్లు గీట్లు చేసి అమ్మాయిల్ని పడేసే సీన్ ఉంటే ఏం చేస్తారంటే ఫైట్ మాస్టర్ కింద బెడ్లు వేస్తారు. బెడ్లు వేసి దాని మీద అది కనబడకుండా వుడ్ పొడిలాగా చల్లి 4-5 ఆకులు వేసేస్తే అది అంతే ఇక నేలలాగే ఉంటుంది. వీళ్ళు పొరపాటున పడ్డా ఏమవ్వదు. అది స్టేజ్, గట్టి స్టేజ్, డ్యాన్స్లు వేసే స్టేజ్, అది అక్రైలిక్ టైప్ ఆఫ్ మంచి స్టేజ్. దాంట్లో మనకి ఒత్తుకుపోతుంది, కామన్ అది. నువ్వు చెప్పులకి హీల్స్ వేసేది వేరు, ఫ్లిప్ ఫ్లాప్స్ వేసేది వేరు. ఫ్లిప్ ఫ్లాప్ వేస్తే మనకు మెత్త 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 తాకుద్ది. గట్టి హీల్స్ వేస్తే నీకు గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు ఆ స్టేజ్ అట్లా గట్టిది. అందుకే హీల్స్ వేసుకొని కొంతమంది ఎక్కువ కంఫర్ట్గా డ్యాన్స్ చేయలేరు. అలవాటు ఉన్న వాళ్ళు బాగా చేస్తారు, అది వేరే వ్యవహారం. సో చెప్పులిప్పే ఏదో ఒకటి చేసే పరిస్థితి ఉంటుంది. ఆ చెప్పులిప్పి ఏదో ఒకటి చేయాలి అనుకుంటే కాలుకి అది ఉండదు. సో దీనికి ఇంకో సొల్యూషన్ కూడా కొన్ని ఉంటాయి. మరి ఈ మెత్తటి చెప్పులు కొన్ని వస్తాయి. యాక్చువల్లీ నాకు కూడా కాలుకి, మడమ కాలుకి చిన్న సర్జరీ అయినప్పుడు అంటే అనుకోకుండా సీసం పెంకి వెళ్ళింది లోపలికి, తెలియలా. లేదు, వెళ్ళింది తెలుసు. నేను పైనుంచి పీకాను కానీ ఒక ముక్క లోపల ఉండిపోయిన విషయం తెలియదు. నడిచిన కొద్దల్లో ఏదో కూర్చుకునేది. నేనేమనుకునేవాడిని అంటే అప్పట్లో అది కూర్చింది కదా, దాని ఎఫెక్ట్ ఏమో అనుకునేవాడిని. తర్వాత ఒక రోజు ఇంట్లో మమ్మీకి చూపిస్తే ఆవిడ ఏదో హాస్పిటల్కి తీసుకెళ్తే లోపల ఇంతేసి పెంకుందన్నారు వాళ్ళు. ఇన్ఫెక్షన్ అవ్వలేదు, దాన్ని ఆపరేషన్ చేసి తీశారు. అరుపులు కేకలు. తర్వాత కొన్నాళ్ళకి సెట్ అయింది. అప్పుడు ఆ పెయిన్ మనకి మత్తేసారులే కాలికి, కానీ అయినా ఒక నొప్పి ఉంది. ఆ తర్వాత దానికి నేను ఏం చేశానంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ మంచి మెత్తవి ఇవి చెప్పులు వచ్చాయి, వాటిని ఏమంటారో తెలియదు, నేను వాడేవే. జనరల్ గా మనకు దొరుకుతుంటే క్రాక్స్ లోను దాంట్లోను కొంచెం మెత్తగా ఉంటాయి, మనకు కొంచెం హీల్ కూడా ఉంటుంది. అది వేసుకుంటారు ఇంత హీల్ అండ్ మెత్తవి చెప్పులు అవి వేసుకుంటే అంటే కాలు లోపల వరకు భూమికి తాకినా కూడా అసలు నొప్పి నాకు తెలిసేది కాదు. కొంచెం కాస్ట్లీ ఉంటాయి. కాస్ట్లీ ఏం లేదు మా, అది యాక్చువల్లీ ఇప్పుడు బిగ్ బజార్ ఇప్పుడు లేదు, అది స్మార్ట్ అయింది. అందులో 599 ఉండేది. అండ్ ఈ షూ స్టోర్ అక్కడిక్కడికి వెళ్తే 1200 బ్రాండ్ ఉంది, ఇట్లా డబ్ల్యూ షేప్లో ఉంటుంది దాని లోగో. ఏంటో దాని బ్రాండ్ మర్చిపోయాను నేను. సో అట్లాంటి చెప్పులు ఒక 3-4 months అవి వేసుకుంటే మళ్ళీ ఉండేవి, అసలు ఏమయ్యేవి కాదు. వీళ్ళకి అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది మెడికల్ దాంట్లో. ఇప్పుడు ఈమెకి ఇది ప్రాబ్లం అయింది, ఇక ఖచ్చితంగా గెంతాలి అనుకుంటే ఆ ఫ్లాట్స్ వీళ్ళు హీల్స్ వేసుకునేవి ఎప్పుడైనా సరే గట్టిగానే ఉంటాయి, బలంగా ఉంటాయి. కొంచెం అలాంటి షేప్ ఉన్నవి ఏమైనా ఇంకా చేయించుకునేవి కూడా ఉన్నాయి, వాళ్ళ కస్టమైజ్డ్ కూడా ఉన్నాయి కదా, పెద్ద కాస్ట్ కూడా 2000 కూడా అవి పెట్టుకుంటే కొంచెం ఫ్రీగా అయితే డ్యాన్సులు వేసుకోవచ్చు. అంటే మరీ డ్యాన్సులు ఏమని ఎగరమని కాదు, హెల్త్ చూసుకుంటూ కూడా కొంచెం నొప్పి లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆర్టిస్టులు మనం చూస్తూనే ఉంటాము, ఈ షూటింగ్స్లో అప్పుడు ఈ కష్టపడ్డ హీరోస్ కూడా చాలా మంది స్కిడ్ అయిపోతూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయినప్పటికీ ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు వస్తూనే ఉంటారు. సో తొందరగానే కోలుకుంటుందేమో కదా. త్వరగా కోలుకునే పరిస్థితి, రాడ్ తీసే పరిస్థితి లేదన్నారు. మరి ఇంకేమైనా పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే తీయొచ్చేమో తెలియదు. ఐ డోంట్ నో హౌ ఫార్. ఏదైనా కాస్త ఒక మంచి సొల్యూషన్ దొరికితే. ఇప్పుడు ఆ నొప్పి తనకే తెలుసు, మనకు తెలియదు. మనం మాట్లాడతాం, డాక్టర్ అయినా చూసి ఏదో చెప్తాడు కానీ అనుభవించే ఆమెకే కదా. డాన్స్ వేసినప్పుడు ఎగిరినప్పుడు అమ్మో ఆ పెయిన్ ఆమెకే తెలుసు. యాక్చువల్గా గెంతితే పెయిన్ వస్తుందేమో అనే భయం చాలా ఉంటుంది. పైగా బాడీ కొంచెం వెయిట్ ఉన్న హెవీ వెయిట్ అమ్మాయి, ఆమె అంత గట్టిగా ఎగిరెగిరి దొరకడం ఎందుకు? కొంచెం అంటే ప్రాబ్లం. కోలుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.